హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ సోది. ఐపీఎల్ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఇది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. కేకేఆర్ది ఫస్ట్ బ్యాటింగ్, కొత్త ఓపెనింగ్ పేర్ సునీల్ నరేన్ ఇంకా డికాక్ ఏం స్కోర్ చేయలేడు. బట్ నరేన్ ఇంకా రహానే పార్ట్నర్షిప్ మాత్రం సాలిడ్ ఉండే. 100 runs పార్ట్నర్షిప్. 10 overs 107, 106కి వాళ్ళ సెకండ్ వికెట్ పోయింది. అప్పటి వరకు స్టేబుల్ ఉండే. 200 స్కోర్ పక్కా ఆన్ పాయింట్ అన్నట్టు ఉండే. బట్ దాని తర్వాత కంబ్యాక్ ఎవ్రీ ఇయర్ ఆర్సీబీది ఇలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో కంబ్యాక్ చెయ్యరు. దే స్టార్ట్ చోకింగ్. ఇదైతే ఎన్నిసార్లు చూసామో. ఈసారి అయితే నిన్నటి మ్యాచ్లో ఆల్రెడీ ఆ 10 overs అయ్యాక కేకేఆర్ది ఈజీగా 200+ స్కోర్ పోయే ఛాన్సెస్ అయితే ఉండే. బట్ అక్కడి నుంచి ఆర్సీబీ కంబ్యాక్ చేసింది. వాళ్ళ బౌలర్స్ హేజల్వుడ్ కానీ మళ్ళీ కృణాల్ పాండ్యాది అయితే సాలిడ్ ఉండే బౌలింగ్. అసలు నిన్న ఆన్ పాయింట్ బౌలింగ్. అక్కడ నుంచి కంబ్యాక్ చేసి 174కి రిస్ట్రిక్ట్ చేయడం. మళ్ళీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆర్సీబీ ఇక్కడ విరాట్ కోహ్లీ ఇంకా సాల్ట్ అయితే రివెంజ్ తీసుకుని కేకేఆర్ మీద. బికాస్ సాల్ట్ ఆల్రెడీ కేకేఆర్లో ఉండే. అది ఆప్షన్ టైంలో కూడా మై పర్సనల్ ఒపీనియన్ ఉండే డికాక్ ప్లేస్లో మేబీ సాల్ట్నే తీసుకునేది ఉండే. బట్ ఓకే, డికాక్ని తీసుకుని డికాక్ది ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ రాలే. గోయింగ్ ఫార్వర్డ్ వస్తుండొచ్చు, పెద్ద మ్యాచ్ ప్లేయర్ మేబీ వస్తుండొచ్చు. కానీ ఇక్కడైతే సాల్ట్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఏ పర్ఫార్మెన్స్ ఉండే అదే సేమ్ కంటిన్యూ చేసిండు. విరాట్ కోహ్లీ కూడా ఆన్ పాయింట్. లైక్ నిన్న ఆడిన విరాట్ కోహ్లీ షాట్స్ అవన్నీ అయితే ఆ స్లాగ్ స్వీప్ అవి హార్డ్లీ ఇండియన్ ఫ్యాన్స్ చూసినారు. రీసెంట్ టైంలో అయితే ఎప్పుడో ఒక 2015-16 టైంలో విరాట్ కోహ్లీ అలా స్లాగ్ స్వీప్స్ కానీ స్వీప్ అని ఇవి ఆడుతుండే. ఆ స్పెన్సర్ జాన్సన్కి బ్యాక్ టు బ్యాక్ 2 6లు. విరాట్ కోహ్లీ అయితే ఫామ్ ఆన్ పాయింట్ ఉంది విరాట్ కోహ్లీది. సాల్ట్ మంచిగా ఆడిండు నిన్న. మళ్ళీ పటిదార్ ఫినిషింగ్ లాస్ట్ ఇయర్ ఎలా ఆడిండో సేమ్ ఇప్పుడు కూడా ఇంకా కొత్త కెప్టెన్ ప్రెషర్లో. బట్ స్టిల్ 200 స్ట్రైక్ రేట్తో అరౌండ్ 200 స్ట్రైక్ రేట్తో పర్ఫామ్ చేసిండు. ఇది లివింగ్స్టన్ వచ్చేసి 5 balls 15 runs. లివింగ్స్టన్ అందరు కొట్టే మ్యాచ్లో లివింగ్స్టన్ బి కొడతాడు. బట్ స్టిల్ నాకు అయినా నమ్మకం లేదు లివింగ్స్టన్ ఏదో మ్యాచ్లో ఒక్కడే గెలిపించేస్తాడు అని. అంత నమ్మకం అయితే లేదు. బట్ లెట్స్ సీ. ఆర్సీబీ అయితే యాజ్ ఆఫ్ నౌ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ లైనప్లో ఇంకా నిన్న భువనేశ్వర్ ఇంజురీ వల్ల భువనేశ్వర్ ఆడలేడు. భువనేశ్వర్ యాడ్ ఆన్ అవుతాడు. బౌలింగ్ లైనప్ అయితే ఈ ఇయర్ ఆర్సీబీది స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్కి టీం చూసుకుంటే అయితే ఆర్సీబీది ఆబ్వియస్గా ఈ ఇయరే బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే అసలుకే బౌలింగ్ లేకుండా. ఇయర్ అట్లీస్ట్ దే హ్యావ్ బౌలర్స్. భువనేశ్వర్ అయినా ఎక్స్పీరియన్స్, కృణాల్ అయినా, హేజల్వుడ్ అయినా, మళ్ళీ రసిక్ సలాం ఢిల్లీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఆర్సీబీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటరే ఉంది. బట్ కేకేఆర్ ఆల్మోస్ట్ సేమ్ టీమే. 7-8 ప్లేయర్స్ అయితే అదే టీం ఉండే. కానీ కేకేఆర్కి చేజ్లో కూడా ఎప్పుడైతే ఆర్సీబీ చేజ్ చేస్తుండే బౌలింగ్లో ఎప్పుడైతే స్టార్టింగ్ పేసర్స్ తన్నులు తినడం స్టార్ట్ చేసాం ఒకటే ఆప్షన్ ఉండే వరుణ్ చక్రవర్తికి ఇచ్చింది. బట్ అదే ఓవర్లో ఫస్ట్ ఓవర్ ఐ గెస్ 20 or 21 runs ఏమో సాల్ట్ కొట్టేసిండు. అక్కడ నుంచే మొరాల్ డౌన్ అయిపోతుంది కేకేఆర్ది. ఆల్రెడీ ఆ టార్గెటే తక్కువ ఉండే 174. ఆ పిచ్ పైన అట్లీస్ట్ 190+ ఉండేది. దాని మీద నుంచి వీళ్ళు 10 overs 100 ఉంటే అది ఆన్ బుక్స్ ఉండే. 200 ఎలా అయినా పోతుంది స్కోర్. 200 వుడ్ బి ఇనఫ్. లైక్ డిఫెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుండే 200. ఇన్ కేస్ వీళ్ళది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నిన్న అయినట్టు ఆర్సీబీది అంత జల్దీ అయ్యి ఉంటే కూడా, అంత ఫాస్ట్గా ఇద్దరు ఆడితే కూడా వికెట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఛాన్సెస్ ఉంటుండే. బట్ నిన్న వికెట్ వచ్చే వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ బాల్కి రన్స్ ఆ ఈక్వేషన్ నడుస్తుండే. సో కంబ్యాక్ చేయడం కేకేఆర్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది అక్కడ నుండి. బట్ ఆర్సీబీ అయితే కుడోస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. లైక్ ఇప్పుడు బౌలింగ్ కూడా బాగుంది. బ్యాటింగ్ అయితే ఇయర్ అట్లీస్ట్ అనిపిస్తుంది ఓకే ఉట్టి విరాట్ కోహ్లీ లేడు బ్యాటింగ్లో. పటిదార్ కూడా లాస్ట్ టైం పర్ఫామ్ చేశాడు. సాల్ట్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో హీ ప్రూవ్. అంటే లాస్ట్ టైం కూడా ఆబ్వియస్గా చేశాడు. బట్ రీసెంట్ ఫామ్ ఛాంపియన్ ట్రోఫీ అయినా ఇంగ్లాండ్కి, దానికంటే ముందు ఆయన ఇండియా సిరీస్లో అయినా సాల్ట్ది అంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు ఐపీఎల్లో మళ్ళీ ఆర్సీబీకి అయితే పర్ఫార్మెన్స్ ఉంది. విరాట్ యాజ్ యూజువల్ రన్ స్కోర్ చేస్తుండు. ఉట్టి పడికల్ ఒక్కడు మిడిల్ ఆర్డర్ మేబీ అదే ఇన్అట్ 1 ఆడుతుండొచ్చు. బట్ ఇలాంటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే అయితే పడికల్ విల్ ఆల్సో స్టెప్ ఇన్. పటిదార్ అయితే అవసరం, ఎలా అయినా ఆడతాడు రజత్ పటిదార్. ఇంకా ఉల్టా ఈ క్యాప్టెన్సీ ప్రెషర్ పెట్టుకొని ఫస్ట్ మ్యాచ్ అంత పెద్ద ఎంత ట్రాఫీ గెలవకపోయినా ఆర్సీబీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రెషర్ కూడా వాళ్ళ మీద అంతనే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎంత కాదన్నా ఫ్యాన్స్కి అయినా ఎవరికైనా ఉంటాయి. ఒక్క ట్రాఫీ అయినా గెలుస్తారో ఏమో. ట్రోల్స్ అవన్నీ అయితే అందరూ చేస్తారు. బట్ స్టిల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆర్సీబీ నుండి ఉంటుంది. ఏం చేసినా చేయకపోయినా ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద పర్ఫామ్ యాజ్ ఎ క్యాప్టెన్సీ నుంచి ఆ బౌలింగ్ చేంజెస్ అయినా చేసి కంబ్యాక్ చేయడం, 100
100 runs ఆల్రెడీ 10 ఓవర్స్లో అయిపోయాక కూడా కమ్బ్యాక్ చేసి 174కి రిస్ట్రిక్ట్ చేపించడం, మళ్ళీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు 200 స్ట్రైక్ రేట్తో ఆడడం. కుడోస్ టు రజత్ పాటిదార్. మళ్ళీ లివింగ్స్టన్ అయితే యాజ్ ఐ సెడ్ అంత నమ్మకం లేదు, బట్ లెట్స్ సీ. ఇంకా వాళ్ళ లోవర్ ఆర్డర్లో కూడా ఇంకా బాగున్నారు బ్యాట్స్మెన్. మన కృణాల్ పాండ్యా ఉండి, ఇంకా భూవీ నెక్స్ట్ మ్యాచ్ ఒక మైనర్ ఇంజరీ, సో మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు. భువనేశ్వర్ కూడా. భువనేశ్వర్ మన చిన్నస్వామిలో కొద్దిగా స్వింగ్ దొరికింది అంటే భువనేశ్వర్ విల్ బీ ఇన్ ప్లేస్. బట్ రీసెంట్ పర్ఫార్మెన్స్ భువనేశ్వర్ది కూడా డొమెస్టిక్లో అయితే బాగానే ఉండే. చూడాలి ఐపీఎల్లో ఎలా ఉంటుందో. ఎందుకంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే భువనేశ్వర్ది ముందున్న ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు కూడా ముందు ఏ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుండే ఆ పర్ఫార్మెన్స్ అయితే రాలే. లాస్ట్ ఇయర్ కైండ్ ఆఫ్ బెటర్ ఉండే ఆబ్వియస్గా దానికన్నా ముందు ఇయర్స్ కంటే భువనేశ్వర్ది. సో ఈ ఇయర్ చూడాలి ఆర్సీబీకి ఎలా చేస్తాడో. వాళ్ళ పేస్ లీడర్ అయితే ఆబ్వియస్లీ భువనేశ్వరే, నాట్ హేజల్వుడ్. హేజల్వుడ్ ఒక టెస్ట్ మ్యాచ్ లైన్ పట్టుకొని ఇస్తాడు, అక్కడ నుంచి వికెట్స్ వస్తాయి. వికెట్స్ రాకపోయినా మోస్ట్ ప్రాబ్లీ కంటైన్ అయితే చేస్తాడు, రన్స్ అయితే ఎక్కువ ఇయ్యడు. సో భువనేశ్వర్ విల్ బీ ది బౌలర్ టు టేక్ వికెట్స్ వాళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ. ఇటు కేకేఆర్కి వచ్చేసి కేకేఆర్ది చలో ఫస్ట్ మ్యాచ్ మేబీ ఓడిపోయింది, దే విల్ కమ్ బ్యాక్. ఐ ఫీల్ దట్ కేకేఆర్ కమ్బ్యాక్ అయితే చేస్తారు కేకేఆర్. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ గెలిచిన టీం ఈ ఇయర్ టీంకి కంపేర్ చేస్తే 7-8 ప్లేయర్స్ అయితే సేమ్. ఒక ఓపెనింగ్లో డికాక్ చేంజ్ అయ్యిండు, సాల్ట్ ప్లేస్లో డికాక్, కెప్టెన్ అయ్యర్ ప్లేస్లో రహానే కూడా యాజ్ అ కెప్టెన్ బాగానే ఆడిండు. లైక్ సిఎస్కేకి లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఆడిండో సేమ్ అలానే T20 అదే స్ట్రైక్ రేట్తోని బాగా ఆడిన రహానే కూడా. క్యాప్టెన్సీ ఆ ప్రెషర్ అదంతా ఏం అనిపించలేదు. వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఉండే లోవర్ మిడిల్ ఆర్డర్ ఎవరు పర్ఫామ్ చేయలేరు. మిడిల్ ఆర్డర్ అయినా లోవర్ మిడిల్ ఆర్డర్ అయినా. ఉట్టి రఘువంశీ పర్ఫామ్ చేసాడు, 30 runs 28 odd runs ఏమో కొట్టిండు. రసెల్ది పర్ఫార్మెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ రసెల్ అంటే గుర్తొచ్చింది, సుయేష్ శర్మ 3 overs 30+ runs తిన్నాడు. దాని తర్వాత పటిదర్ మళ్ళీ 4th over రసెల్ ముందు సుయేష్ శర్మకి ఇచ్చాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్. ఇంకుల్టా ఫస్ట్ క్యాచ్ కూడా డ్రాప్ చేసిండే హేజల్వుడ్ ఫస్ట్ ఓవర్లో సుయేష్ శర్మ డికాక్ది. బట్ దాని తర్వాత ప్రూవ్ చేసుకున్న లాస్ట్ ఓవర్లో వచ్చి 4th over అంటే అతనిది లాస్ట్ ఓవర్ వచ్చి రసెల్ వికెట్ తీయడం. రింకుది కూడా లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ రాలేదు కేకేఆర్కి. అందరు అంటుండే తక్కువ బాల్స్ వచ్చినాయి అని. బట్ టు బీ ఫ్రాంక్ దానికన్నా ముందు సీజన్ ఇంకా లాస్ట్ ఇయర్ది కంపేర్ చేసి చూసినా రింకుకి దానికంటే ముందు కూడా అన్నీ బాల్స్ వస్తుండే, బట్ పర్ఫార్మెన్స్ వస్తుండే అన్నీ బాల్స్లో. ఇప్పుడు అవే బాల్స్లో చోక్ కాదు, బట్ పర్ఫామ్ చేయలేకపోతుండే అంత మంచిగా అయితే. కేకేఆర్ మేబీ కమ్బ్యాక్ అయితే చేస్తారు, బట్ ఆర్సీబీ టాప్ 4కి అయితే వన్ ఆఫ్ ది కంటెండర్ అనిపిస్తుంది. బౌలింగ్ ఆఫ్టర్ ది ఆప్షన్ ఆబ్వియస్గా వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వైజ్ చూస్ అయితే ఆఫ్టర్ ది ఆప్షన్ నేను కూడా క్రిటిసైజ్ చేశాను. నేను కూడా అనుకున్నా దే కుడ్ గెట్ ఇంకా బెటర్ ప్లేయర్స్ని అయితే దేనికి హై ఛాన్సెస్ ఉండే, బట్ దే డెంట్ గో. అంటే ఎవ్రీ ఇయర్ మనం చూస్తాం ఒక విరాట్ కోహ్లీ ఉంటాడు, ఏదైనా ఒక ఫారెన్ ప్లేయర్, ఒక ఫారెన్ ప్లేయర్ ఉంటాడు అంతే. దాని తర్వాత వీళ్ళిద్దరే ఆడాలి బ్యాటింగ్, బౌలింగ్ ఒకటి ఉండడు, మిడిల్ ఆర్డర్ ఏమి ఉండదు. ఆడితే వీళ్ళు ఆడాలి, లేదంటే మ్యాచ్ గెలుస్తారు. వాళ్ళిద్దరు ఆడితే మ్యాచ్ గెలుస్తారు, లేదంటే లేదు. అలాంటి టీం ఉండే. బట్ ఈ ఇయర్ పెద్ద పేర్లు అయితే లేరు, ఒక విరాట్ తప్ప. బౌలింగ్లో వచ్చేసి హేజల్వుడ్ ఇంకా భువనేశ్వర్, వీళ్ళ ముగ్గురు తప్ప. కృణాల్ కూడా ఆన్ అండ్ ఆఫ్. లైక్ ఐపీఎల్లో అయితే ఆబ్వియస్గా కృణాల్ది పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో ఈ ఇయర్ వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ అందరూ మన మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. ఇప్పుడు హేజల్వుడ్ ట్రాఫీ గెలిచిండు సిఎస్కేతోని, భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్తోని, మళ్ళీ కృణాల్ వచ్చేసి ఎంఐతోని. వీళ్ళ ముగ్గురిది ఇంకా ఉల్టా ఫైనల్స్లో కీ రోల్స్ ఉండే. కృణాల్ ఒక ట్రాఫీ గెలిపించిండు ఎంఐకి సింగిల్ హ్యాండెడ్లీ. హేజల్వుడ్ సిఎస్కే గెలిచినప్పుడు 2 or 3 వికెట్స్ తీసిండే ఫైనల్లో. భువనేశ్వర్ 16లో గెలిచినప్పుడు ఆ టైంలో అయితే పీక్ భువనేశ్వర్ ఫామ్ ఉండే, ఆల్మోస్ట్ నెయిల్ చేసిండే. సో ఈ మెంటాలిటీ ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు. విరాట్ కోహ్లీ అయితే ఆల్వేస్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ప్రెషర్ ఆన్ ఉంటే విరాట్ పర్ఫార్మెన్స్ అయితే ఫర్ షూర్ ఉంటుంది. సో ఇలాంటి ప్లేయర్ తీసుకొని మేబీ టాప్ 4కి అయితే ఇట్ లుక్స్ లైక్ ఓకే. ఆర్సీబీ అయితే వన్ ఆఫ్ ది కంటెండర్ ఉంటుంది టాప్ 4కి. కేకేఆర్ది బిఫోర్ ది మ్యాచ్ అండ్ ఆఫ్టర్ ది మ్యాచ్ అనుకుంటే బిఫోర్ ది మ్యాచ్ ఆల్సో ఐ హ్యాడ్ డౌట్స్. ఓకే టీమ్ మోస్ట్ ప్రాబ్లీ అదే టీం ఉంది, 7-8 ప్లేయర్స్ సేమ్ ప్లేయర్, 2-3 చేంజ్ అయ్యారు కానీ బట్ స్టిల్ ఏమో కేకేఆర్ది నాకు ముందు కూడా అంత కాన్ఫిడెన్స్ లేకుండే మేబీ టాప్ 4కి వెళ్ళిపోతారు అని. ఇప్పుడు లేదు, బట్ స్టిల్ దే కెన్ కమ్ బ్యాక్. టీం బాలే అని అయితే కాదు, వాళ్ళ టీం ఆబ్వియస్గా బాగుంది. పైన నుంచి నరేన్ సేమ్ నిన్న ఆడినట్టే అలానే లాస్ట్ ఇయర్ ఆడినట్టు పర్ఫార్మెన్స్ ఇస్తే రహానే పర్ఫార్మెన్స్ ఉంది. డికాక్ అయితే ఇప్పుడు కాకపోయినా ఒక 2 మ్యాచ్లు ఆడకపోయినా మళ్ళీ పర్ఫార్మెన్స్ వస్తుంది. వెంకటేష్ 25-24 crores ఇచ్చింది, బట్ వెంకటేష్ చలో నేను ఫస్ట్ మ్యాచ్ ఆడలేడు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ బిలీవ్ వెంకటేష్ ది పర్ఫార్మెన్స్ వస్తుంది. రింకు విల్ బీ అ కన్సర్న్, రసెల్ కన్సర్న్ ఉంటాడు. రసెల్ కూడా ఆడితే అంటే 14 matchesలో ఏదో ఒక్క మ్యాచ్ గెలిపించడం వేరే, 14 matchesలో
కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసి 1-2 గెలిపించడం వేరే. సో రసెల్ది లాస్ట్ ఇయర్ కంటే ముందు చూసుకుంటే కూడా ఆడిన కేకేఆర్కి 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో 1-2 సింగిల్ హ్యాండెడ్ గెలిపించిండొచ్చు. బట్ దేంట్లో కన్సిస్టెన్సీ లేకుండా ఆడిన మ్యాచ్ గెలిపిస్తాడు, బట్ వేరేవన్నీ ఏది పర్ఫార్మెన్సే లేదు. అలా ఉంటే కష్టం ఈ ఇయర్ కూడా. లాస్ట్ ఇయర్ రసెల్ అలా ఆడలేదు. లాస్ట్ ఇయర్ ఛాన్సెస్ వచ్చినప్పుడల్లా రసెల్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. గెలిచినా ఓడిపోయినా పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. అలా ఉంటే దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ కేకేఆర్. అప్పుడు మిడిల్ ఆర్డర్లో ఇన్ కేస్ లోవర్ మిడిల్లో రింకు, రస్సెల్, రమన్దీప్ వీళ్ళ ముగ్గురిట్లో ఎవరైనా ఒక్కరైనా కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు వేరిద్దరు ఆటోమేటిక్ వాళ్ళ డే ఉన్న రోజు 1-2 మ్యాచ్లు అయితే గెలిపిస్తారు. 14లో 1-2 అయినా 4 మ్యాచ్లు అయితే ఇన్ అయిపోతాయి. ఆ కన్సిస్టెన్సీ వీళ్ళ ముగ్గురిట్లో ఎవరిదైనా ఒక్కలేదు రావాలి. రమన్దీప్ ఆబ్వియస్గా తక్కువనే, ఎందుకంటే వచ్చే ఛాన్సెసే తక్కువ రమన్దీప్ కంటే. అంత కింద బ్యాటింగ్ ఆర్డర్, లాస్ట్ 1-2 ఓవర్లు అంతే. ఇంకెక్కువైతే బాల్స్ ఉన్నాయి రమన్దీప్ కాడికి, రాగానే హిట్టింగ్ స్టార్ట్ చేయాలి. రింకు ఇంకా రసెల్కి కొద్దిగా టైం అంతనో ఇంతనో దొరుకుతుంది. సో వాళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒక్కరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ సీజన్, సో దట్ వేరిద్దరు ప్లేయర్స్కి ఆ అష్యూరెన్స్ బి ఉంటుంది, వచ్చి మనం హిట్టింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఇన్ కేస్ అవుట్ అయినా పర్వాలేదు అని. బట్ ఆడినంటే గెలిపించేస్తారు కూడా. సో అలాంటి బ్యాకప్ అలా ఏమైనా ప్లాన్ ఆలోచించి అలా పోతే అయితే గోయింగ్ ఫార్వర్డ్ కేకేఆర్ వెళ్ళొచ్చు. కానీ కేకేఆర్ బౌలింగ్కి వస్తే నేను వరుణ్ చక్రవర్తి ఓన్లీ ప్లాన్ అనిపించింది కేకేఆర్ది. లైక్ ఇక్కడ నుంచి విరాట్ ఇంకా సాల్ట్ కొడేటప్పుడు ఓన్లీ ప్లాన్ వరుణ్కి బాల్ ఇచ్చేద్దాం, వరుణ్ చక్రవర్తి వికెట్ తీస్తాడు అని. మనం అందరం చూసినాం రీసెంట్ టైం, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కానీ మన ఛాంపియన్ ట్రాఫీ కానీ పీక్ ఫామ్ నుండి వరుణ్ చక్రవర్తి. వన్ ఆఫ్ డే అనుకోవచ్చు వరుణ్ చక్రవర్తి, బట్ స్టిల్ ఇద్దరు స్పిన్నర్స్ అయితే చలో ఒక్క మ్యాచ్ నిన్న మేబీ కొట్టినారు వరుణ్ చక్రవర్తి, దాంట్లో 40 runs అలా కానీ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ 8 overs స్పిన్నర్స్ ఆపుతారు, బట్ వేరే 12 overs ఎలా కేకేఆర్, అది కన్సర్న్. లాస్ట్ ఇయర్ స్టార్క్ ఉండే వాళ్ళకి, సరే స్టార్క్ ఎంత త్రూ అవుట్ సీజన్ రన్స్ ఇచ్చినా ఆ క్వాలిఫైయర్ ఫైనల్ అయితే స్టార్కి గెలిపించండి సింగిల్ హ్యాండెడ్లీ SRHతో 2. సో అది చూసుకుంటే వీళ్ళకి బౌలింగ్ పేస్ బౌలింగ్ అటాక్ అయితే అంత లేదు. హర్షిత్ రాణా అయినా, వైభవ్ అరోరా అయినా, స్పెన్సర్ జాన్సన్ అయినా అంత నమ్మకం అయితే లేదు పేస్ బౌలింగ్ అటాక్లో. సో ఈ ఫస్ట్ మ్యాచ్ అయినాక చూస్తే అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తుంది ఆర్సీబీ స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది కేకేఆర్ మీద. లైక్ టీం కూడా కొద్దిగా అంతనో ఇంతనో ఎవ్రీ ఇయర్ కంటే బెటర్ ఉంది, బ్యాలెన్స్డ్ ఉంది టీం. వాళ్ళ దాంట్లో ఒక లివింగ్స్టన్ ఇంకా పడికల్ పర్ఫామ్ చేస్తే బ్యాటింగ్ అయితే సెట్ ఉంటుంది వాళ్ళది. బౌలింగ్ కూడా భువనేశ్వర్ చిప్పిన్ అయిపోతే భువనేశ్వర్ వస్తారు టీంలో. స్పిన్నర్స్ కూడా కృణాల్ ఉండు స్పిన్నర్స్కి బౌలింగ్ అటాక్ లీడ్ చేయడానికి. పేస్లో భువనేశ్వర్, హేజల్వుడ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఏదైనా మ్యాచ్ ఇలా నిన్నట్లాగా ప్రెషర్లో ఉన్నా అక్కడ నుంచి తీయడానికి అయితే ఉన్నారు ప్లేయర్స్. లాస్ట్ ఇయర్ వరకు అలా లేకుండా ఆర్సీబీకి ఏదైనా మ్యాచ్ ప్రెషర్ కాదు కదా, ఏదో 2 ఓవర్లు రన్స్ ఇచ్చేసిందంటే కథ మన నుంచి ఆర్సీబీ మ్యాచ్ డెడ్డే ఉంటుండే, ఆల్మోస్ట్ ఇస్తూనే ఉంటుండే. ఇప్పుడు అది లేదు. బౌలర్స్ దగ్గర ప్లాన్ ఉంది, పట్టిదార్ క్యాప్టెన్సీ బాగుంది, విరాట్ కోహ్లీ గైడెన్స్ ఉంటుంది. సో ఆర్సీబీకి అయితే స్లైట్ ఎడ్జ్ ఉంది కేకేఆర్ కంటే. గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఏమవుతుందో. అండ్ ఈరోజు మ్యాచ్ వచ్చేసి మన SRH RR ఆఫ్టర్నూన్ అండ్ నైట్ CSK వర్సెస్ ముంబై. సో స్టే ట్యూన్ ఫర్ ది అప్డేట్స్. నేను చెన్నైలోనే ఉన్నాయి ఇప్పుడు, చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ చూడడానికి వచ్చాను. సో స్టే ట్యూన్ ఫర్ ది అప్డేట్స్. మీకు ఈ క్రికెట్ షోది నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.